రేపు మార్నింగ్ 9 o'clockకి ఇంటికి రమ్మని చెప్పు. ఇంట్లో ఎవరు ఉండరని చెప్పు. నా వల్ల కాదు బావా. ఏం కాదు బిడ్డా, మేమున్నాంగా. బావ చెప్పినట్టు చెయ్యి. అలా చేస్తేనే మన జీవితాంతం ప్రశాంతంగా బ్రతకగలం. నా మాట విను. అవును గంగా, పిరికితనంతో ఇలా బ్రతకడం కరెక్ట్ కాదు. మన భయమే మన నాశనానికి మొదటి మెట్టు. గంగా, బావ చెప్పినట్టు విను. వాడికి ఫోన్ చేయి. గంగా, ఫోన్ చేసి స్పీకర్లో పెట్టు. చేయి గంగా. చెయ్యి బిడ్డా. చెయ్. హలో, నేను గంగని. విషయం చెప్పు. కలవాలి అంటున్నావుగా. రేపు మార్నింగ్ 9 o'clockకి మా ఇంటికి వచ్చాయి. నీ ఇంటికా? వద్దులే, బయట ఎక్కడైనా కలుద్దాం. లేదు లేదు, నేను బయటికి రాలేను. ఇంట్లోనే కలుద్దాం. వచ్చాయి. ఎవరు ఉండరా? ఎవరు ఉండరు. అమ్మ వాళ్ళు బయటికి వెళ్తారు. చెప్పిన టైంకి రా. లేట్ చేయొద్దు. మళ్ళీ మా వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది. సరే, మార్నింగ్ 9 వచ్చేస్తాను. గుడ్ నైట్. నువ్వేమీ భయపడకు గంగా, నేనున్నాను. నేను చూసుకుంటాను. మొదట నీకు సంబంధించిన వీడియో మొత్తం తీసుకొని అప్పుడు చెప్తాను వాడి సంగతి. భయపడకు బిడ్డా, మేమున్నాం కదా. నేను మళ్ళీ చేస్తాను. రండి సిద్ధాంతి గారు. నమస్కారం. నమస్తే, కూర్చోండి. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరే వచ్చారు. చెప్పండి సిద్ధాంతి గారు. అమ్మా, శివరాత్రి పూజకి అన్ని ఏర్పాట్లు చేశారు. మీరు పంపించిన అబ్బాయి జాతకం కూడా చూశారు. ఒక దోషం ఉందమ్మా. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటా దోషం? సిద్ధాంతి గారు, ఎందుకు సందేహిస్తున్నారు? చెప్పండి. అది